పేరు పెట్టారు మీకు? అమ్మ వాళ్ళే పెట్టిరు గురూజీ. చాలా బాగుంది తల్లి నీ పేరు. మీ చుట్టుపక్కల ఇలాంటి పేరు వాళ్ళు ఎవరైనా వేరే ఉన్నారా? అంటే నా పేరు పెట్టాకనే మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకున్నారు 2-3. అంతే, ఎక్కడ వెరీ రేర్ అన్నమాట వసుమతి అనేది, సాంస్క్రిట్ వర్డ్ ఇది. గురూజీ ఈ మంత్ లో మేము ఒకటి మా కులదైవం ఉంటే పెట్టుకోవడానికని వచ్చాం గురూజీ ఊరికి. సరే, అది కొద్దిగా మాకు చాలా చికాకులు అయినాయి గురూజీ. అందువల్ల ఏమైంది అంటే మాకు ఒక పద్ధతి ఉంటది అన్నట్టు, మేము గొర్రెపోతుని తీసుకొస్తే అది జరిపిస్తేనే మనకు ఉన్నట్టుగా అనిపిస్తది మన మనసులో. అవును, దానిపైన ఒక బిందెకి నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోసి తర్వాత అది అనిన తర్వాత దాన్ని కట్ చేసి అందరికి భోజనాలు వేసి వస్తారు. అది మీ పద్ధతి. అవును గురూజీ. అయితే అదేది కాలేదు గురూజీ. ఏం కాలేదు? ఎందుకో కాలేదు అంటే దేవతకు ఎవరో ఏమో చేసిరని ఆ గొర్రెపోతు ఏమీ చేయలేదు అసలు. ఓ, అదే తల ఊపలేదైతే అదేమో అంటారు కదా, జడత ఇవ్వలేదు. జడతి ఇవ్వలేదు, జడతి ఇవ్వలేదు. అవును అవును గురూజీ. సరే తల్లి, అందుకే అది ఆఫ్ అయిపోయిందా? అది ఆఫ్ చేసేసినాం గురూజీ. ఇంట్లో కూడా ఎప్పటికీ చికాకులు. నాకు ఈసారి ఇప్పుడు మీరు అలా కావాలంటే దేవుడికి ఏమీ కాకుండా నిమ్మపళ్ళు తెలుసు కదా, ఒక 108 నిమ్మ పండ్ల మాల తీసుకెళ్లి అమ్మవారికి వేసేసి పెరుగన్ను నైవేద్యం పెట్టేసి తర్వాత దీని ముందు తీసుకెళ్ళండి. అప్పుడు మీరు అనుకోండి జరిగిపోతుంది. వేపాకు తెలుసు కదా, వేపాకు దిగువ పెట్టి దానిపైన అరిటాకు కానీ లేదా ఏదైనా ఆకు పెట్టి అందులో పెరుగన్నం పెట్టాలి. అలా దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు అది మీరు అనుకున్నట్టు చేస్తే అది అంటుంది. ఏమీ భయపడకు, ప్రశాంతంగా ఉండు. ఈసారి అలా మీరు ఎలాగో ఊరికి వెళ్ళారు కదా, అది ముగించుకొని వచ్చేయండి. మళ్ళీ ఎందుకు పెండింగు? ఇప్పుడు మళ్ళీ ఎమ్మటెమ్మటే ఎందుకులేగా ఒక 6 నెలల తర్వాతనో 1 ఇయర్ ఎలా ముందుకు పెట్టుకుందామని అట్లా మొక్కినాం గురూజీ. ఆ గొర్రెపట్లని ఆ దేవుడికి అక్కడే వదిలేసి వచ్చేయండి, దాన్ని వాపస్ తీసుకొని రాకూడదు. అది వేరే వాళ్ళకి కూడా అమ్మేసినాం గురూజీ, ఇక మళ్ళీ వేరే తీసుకుందామని. అవునా? సరే తల్లి. సరే, బానే ఉంది కదా గురూజీ మా పేర్ల మీదనైతే? బాగానే ఉందమ్మా, ఇద్దరికి బాగానే ఉంది. మంచిగా ఉంటారు ముందరికి, మీరేం భయపడకండి. ప్రతి మంగళవారం ఇక్కడ చుట్టుపక్కన అలాంటి అమ్మవారి దేవాలయంలో వెళ్ళి ప్రతి మంగళవారం కాస్త పెరుగన్న నైవేద్యం పెట్టుకొని రండి. మీరే చేసుకెళ్ళండి, లేదా వాళ్ళే చేయమని చెప్పండి. అలా ఒక 16 వారాలు చేయండి. అమ్మవారికి అలాంటిది ఏదైనా కోపం ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడి దగ్గర దీపం వెలిగించి ఒక అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండండి, చాలు. అమ్మవారే అంతా చూసుకుంటారు తల్లి. ఆమెకు తెలియంది ఏం చెప్పండి, అన్నీ తెలుసు అమ్మకి, అమ్మే చూసుకుంటుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. వసుమతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, రోగాలు వాటి నివృత్తి గురించి తెలియజేస్తున్నారు. అంటే ఈ ఒక ప్రశ్నోపనిషత్తులో ఇలా ఉంది, అంటే సూర్యుని మహత్తరమైన శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. అంతెందుకు, ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరామ. అవును కదా, ఒక పురుషోత్తముడు శ్రీరాముడు కూడా రావణాసురుని హతం చేయాలని సంకల్పం చేసినప్పుడు చాలా కష్టాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అగస్త్య మహామునిలు ఈ ఒక ఆదిత్య హృదయ మంత్రాన్ని రచించి ఆ దివ్యమైన మంత్రాన్ని ఎవరికి శ్రీరాముడికి ఉపదేశం చేసి ఆ మంత్రపారాయణం చేసిన తర్వాత రావణాసుర ముందు యుద్ధానికి వెళ్తారన్నమాట. అప్పుడే అతను మరణిస్తారు. ఇది ఒక దివ్యమైన ఒక విశేషమైన మంత్రం, ఇది ఆదిత్య హృదయం. అలాంటి శ్రీరాముడే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. మనము రోజు పారాయణ చేయడం వల్ల నిత్య విజయము అంట. చూడండి ఎంత గొప్పగా మనకి పూర్వీకులు ఎలా మనకు జీవితంలో మనకి అనుకూలంగా ప్రతి ఒక్క దాన్ని ఇచ్చారు. అంటే మనం దాన్ని ఉపయోగం చేసుకోవాలి, అంతే. ఉపయోగం తెలియదు. కొందరు చెప్తారు, గురుగారు ఆదిత్య హృదయం సరే మాకు చదవడం రాదు. ఇంట్లో ఒక టేపు వేయండి, ఒక సీడీలో పెట్టండి, వింటూ ఉంటే అదే నోటికి వచ్చేస్తూ ఉంటుంది. గురుగారు మాకు అక్షరాలు పలక రాదండి,
వింటూ చెప్తూ ఉంటే రోజు రోజుకి ఇప్పుడు నడుస్తూ నడుస్తూ నడక చక్కగా అవుతుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ మాట వస్తుంది. నాకు ఇంతకుముందు తెలుగు వచ్చేదే కాదు, ఒకటి ఒకటి ఆలోచించి అమ్మో ఇక తెలుగే రాదేమో అనుకున్నాను. ఇప్పుడు అందరూ మీరు చక్కగా తెలుగు మాట్లాడతారండి, మీరు ముందుకి ఇప్పుడు చాలా స్పీడ్గా తెలుగు మాట్లాడతారు అంటారు. అంటే మాట్లాడుతూ అది నాకు వచ్చేసింది. అలాగే ఓ మంత్రము అంతే, వింటూ చదువుతూ అది మనకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి అంతే. జగత్తులో నేర్చుకోవాలని ఇష్టపడి నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. నా వల్ల అవ్వదు అంటే ఏది అవ్వదు, ఇది పరిస్థితి. అలా ఆదిత్య హృదయం అంత శ్రేష్టమైన ఒక శ్లోకాన్ని, దివ్యమైన శ్లోకాన్ని చూపిస్తుంది. అంతెందుకు ఈ పురాణంలో, అంతేకాకుండా ఈ పురాణంలో సత్రజిత్తుడు, ఈ సత్రజిత్తుడు గురించి తెలుసు కదా. సత్రాజిత్తుడు కూడా సూర్యదేవన ఆరాధన చేసి శమంతకమని సంపాదించేసుకుంటాడు. అలాంటి దివ్యమైన శక్తి సూర్యునిలో ఉంది. ఈ సత్రాజిత్తుడు అంత విశేషమైన శక్తి ఎలా పొందాడంటే సూర్య భగవంతుని వల్ల. ఇలా వేదంలో చూసినా, పురాణంలో చూసినా, మనకి ఏ యుగంలో చూసినా సూర్యునికి సంబంధించినవి మనకి చాలా పురావేలు లభిస్తాయి. పురావేలు అంటే ఆధారాలు, అవన్నీ మనకి లభిస్తూ వస్తూ ఉంటాయి. అలా ఉంటుందన్నమాట. ఇలా సూర్య పైన అపారమైన నమ్మకం పెట్టి, సూర్యమైన అపారమైన జ్ఞానంతో గాయత్రి మంత్రాన్ని రచించారు. ఆ గాయత్రి మంత్రం జపం చేయడం వలన విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో తన హతోటికి వస్తుంది అని చెప్తుంది. అలాంటి అద్భుతమైన ఛందస్సు గాయత్రిలో దొరుకుతుంది మనకు. ఆ తేజస్సు, ఛందస్సు గాయత్రి మంత్రంకి సంబంధించింది, సూర్యునికి సంబంధించిందే. ఎంత గొప్ప మంత్రం! దానికి సరిసాటి ఏదైనా ఉందా మంత్రము? ఇంకోటి లేదు. అలాంటి దివ్యమైన మంత్రం సూర్యునిలో ఉంది. ఇది సూర్యుని శక్తి. గురూజీ, బెంగళూరు నుంచి రమాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. రమాదేవి నేను మాట్లాడుతున్నది. నమస్కారం అండి రమాదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్ద బాబు గురించే అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరైతే మామూలుగా నామక వస్తు పెట్టినాము. చెప్పండి ఆ పేరు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రము. సరేనండి, మాట్లాడండి గురూజీతో. గురూజీ నమస్కారం అండి. నమస్తే తల్లి. మీకు నమస్కారం అండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. ఎప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తామండి, అనుకుంటూ ఉంటాం. కొన్ని వీలైనవి చేస్తాము. చేయండి తల్లి. హలో, ఎక్కడుంటారు మీరు? మాది అమ్మ వాళ్ళ ఊరు వచ్చి అనంతపూర్ దగ్గర, అత్త వాళ్ళ ఊరు వచ్చి కదిరి సైడ్. ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు ప్రెజెంట్ బెంగళూరులో ఉన్నాం. పిల్లలు ఇక్కడ ఉన్నారు. హలో గురూజీ. చెప్పండి తల్లి. బెంగళూరులో ఎక్కడ ఉంటారు? బెంగళూరులో ఇక్కడ హెబ్బాల్ కొంచెం దగ్గరలో ఉంటున్నాం. ఓకే. హైదరాబాద్ హైవేలోనే ఉన్నారైతే. అనంతపురం హైవే. సరే తల్లి. కేఆర్పురం బానస్వాడ దగ్గర. సరే అమ్మా, సరే తల్లి. ఎప్పుడు మాకు దేవుడు గురువు లాగా, తండ్రి లాగా భావిస్తూ మిమ్మల్ని అనుకుంటూనే ఉంటాము. యద్భావం తద్భవతి. మన భావన ఎలా ఉంటుందో ఎదుటి వ్యక్తి అలా కనబడతాడు, అంతే. అదో చేతనైనంత భక్తితో ఏదో పూజలు చేసుకుంటూ ఉంటాను. చేయండి తల్లి, చేయండి. పెద్ద బాబు బీటెక్ అయిపోయింది గురూజీ. తను చిన్న జాబ్ చేస్తున్నాడు, ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు. చిన్న ఆయన అయితే ఇంటర్మీడియట్ ఆపేశాడు. తను ఏదో ఇది యానిమేషన్ డిప్లొమా చేశాడు. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఎవరిది? పెద్ద బాబుది గురూజీ. ఓకే, పెద్ద బాబు ఆశ్లేష నక్షత్రం ఆదివారం రోజు జన్మించాడు. ఆదివారం ఉదయం 10:10 గురూజీ. తను లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ఎలా బాగుంటుంది తల్లి. ఇతని జన్మజాతకంలో అమ్మ వివాహం అయినాకే ఇతనికి సుఖ జీవితం అని. అవునా గురూజీ? బాగుంది, జాతకం అయితే చాలా బాగుంది. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అన్నీ వస్తాయి.